మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మోడీతో పాటు 46 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వారిలో 35 మంది బీజేపీ వాళ్ళు కాగా మిగతా 11 మందిని మిత్రపక్షాల నుంచి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి అత్యధికంగా 3 ఎంపీలకు మోడీ కేబినెట్ లో స్థానం దక్కింది. ఇద్దరికి కేబినెట్ కాగా ఒకరికి సహాయక మంత్రిగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మోడీ కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ కాగా తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు అవకాశం దక్కింది. అయితే గత మంత్రివర్గంలోని 9 మందికి స్థానం అలాగే కొనసాగిస్తున్నారు. వారిలో ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్, నితీష్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవ్యాలకు మంత్రివర్గంలో ఉన్నారు. అయితే ఈసారి కొత్తగా 13 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఇంద్రజిత్ సింగ్ జేడీయూ, ఇక లలన్ సింగ్, సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్, హిందుస్థాన్ అవామ్ మోర్చా జితేంద్ర రామ్ మాంజీ, ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావ్ జాదవ్, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, ప్రఫుల్ పాటిల్, అప్నాదల్ నుంచి అనుప్రియ పాటిల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్. అలాగే ఈసారి కొత్తగా మంత్రివర్గంలో స్థానం దక్కింది వీళ్ళందరికీ. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మోడీతో పాటే 46 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శిరీష్. రాజేంద్ర, ప్రస్తుతం ప్రధాని నివాసంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులతోటి సమావేశం అనేది కూడా ముగిసింది. మంత్రులు ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళతో పాటుగా శ్రీనివాస్ వర్మ నర్సాపురం నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీనివాస్ వర్మ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ప్రధాని నివాసంలో ప్రధానితో సమావేశమైన వాళ్ళ లిస్టు కనుక చూసినట్లయితే 35 మంది బీజేపీ నుంచి, 11 మంది భాగస్వామ్య పక్షాల నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. మొత్తం 46 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో అధికారికంగా జాబితా అనేది ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కు వెళ్తుంది. రాష్ట్రపతి భవన్కు వెళ్ళినాక అధికారికంగా జాబితా అనేది కూడా విడుదల చేయనున్నారు. ఇందులో ఎంతమంది కేబినెట్ మంత్రులు ఉంటారు, ఎంతమంది సహాయ మంత్రులు ఉంటారు, ఎంతమంది స్వతంత్ర మంత్రులు ఉంటారు అనేది కూడా స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే 46 మందికి అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లన్నీ కూడా చేశారు. బీజేపీ నుంచి 35 మంది, మిత్రపక్షాల నుంచి 11 మంది. ఇప్పటి వరకు కూడా మంత్రుల జాబితాలో అంటే ప్రధాని కలిసిన వాళ్ళలో కనుక చూసినట్లయితే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు జయశంకర్, పీయూష్ గోయల్తో పాటు ప్రహ్లాద్ జోషి, అదేవిధంగా జయంత్ చౌదరి, అదేవిధంగా జితిన్ రామ్ మాంజీ, రామ్నాథ్ ఠాకూర్తో పాటుగా చిరాగ్ పాస్వాన్, అదేవిధంగా కుమారస్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, అదేవిధంగా ప్రతాప్ రావ్ జాదవ్, అదేవిధంగా రక్షా ఖడ్కే, అదేవిధంగా జితేందర్ సింగ్, రామ్దాస్ అత్వాలే, కిరణ్ రిజిజు, అదేవిధంగా రావ్ ఇంద్రజిత్ సింగ్, అనురాగ్ ఠాకూర్, అదేవిధంగా మన్సుఖ్ మాండవియా, అశ్విని వైష్ణవ్, అదేవిధంగా బండి సంజయ్, జి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, అదేవిధంగా బిఎల్ వర్మ నర్సాపురం ఎంపీ, అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా ముఖ్యంగా చూసినట్లయితే శోభా కర్లాంజే, అదేవిధంగా రవనీత్ సింహ్ బిడ్డా, అదేవిధంగా సంజయ్ నాథ్, శర్వానంద్ సోనోవాల్, అదేవిధంగా అన్నపూర్ణాదేవి, దాంతోపాటుగా చూసినట్లయితే జితిన్ ప్రసాద్, మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు, హర్ష్ మల్హోత్రా, అదేవిధంగా నిత్యానంద రాయ్, అనుప్రియ పటేల్, అజయ్ టమ్టా, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, దాంతో పాటుగా చూసినట్లు నిర్మలా సీతారామన్తో పాటుగా సావిత్రి ఠాకూర్తో పాటుగా చూసినట్లయితే
రామ్ మనోహర్ లాల్ అదేవిధంగా రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా చంద్రశేఖర్ పెమసాని, మురళీధర్ మొహ్లా, అదేవిధంగా కృష్ణపాల్ గుజ్జర్, గిరిరాజ్ సింగ్, అదేవిధంగా గజేందర్ సింగ్ షెకావత్, శ్రీపాద్ నాయక్, శ్రీ ఆర్ పాటిల్తో పాటుగా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా కొద్దిసేపు క్రితం ప్రధానమంత్రిని కలిశారు. ముఖ్యంగా చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 8 మందికి అవకాశం ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, బిఎల్ అదేవిధంగా జితిన్ ప్రసాద్, ఎంపీ బదౌలా, కమలేష్ పాస్వాన్, వీళ్ళందరికీ కూడా అవకాశం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి స్థాయి జాబితా అనేది మరికొద్దిసేపట్లో కూడా రాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడే ప్రధాని కార్యాలయంలో ప్రధానితో సమావేశమైన వాళ్ళ వీడియో ఏదైతే ఉందో వీడియోను ప్రధాని కార్యాలయం నుంచి అధికారికంగా రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇందులో ప్రధాని కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులందరితో కూడా సమావేశమయ్యారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అనేది కూడా చేశారు. రాబోయే కాలంలో ఏ విధంగా చెప్పండి శిరీష్, అంటే గతంలో మంత్రులుగా ఉన్న వారిలో ఈసారి వాళ్ళకి అవకాశం దక్కనట్టు కనిపిస్తుంది. ఏదైతే అమిత్ షా కానీ మరికొంతమంది సహాయ మంత్రులు కానీ వాళ్ళకి సంబంధించిన అంటే తర్వాత సెకండ్ గ్రేడ్లో ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? అయితే ప్రస్తుతం అమిత్ షా అయితే వెళ్ళారు. నిర్మలా సీతారామన్ కూడా ప్రధాని కలిశారు. అయితే ఎవరినైతే మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారో వాళ్ళతో మాత్రమే ప్రధాని భేటీ కావడం కూడా జరిగింది. సో ఫైనల్గా అఫీషియల్గా లిస్ట్ అనేది కూడా మరికొద్ది సేపట్లో వస్తుంది. లిస్ట్ అనేది కూడా అఫీషియల్గా వచ్చిన తర్వాత ఎంతమంది ఇందులో కేబినెట్ మంత్రులు, ఎంతమంది స్వతంత్ర మంత్రులు, ఎంతమంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా ఇందులో స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశం అనేది కూడా ప్రస్తుతానికి అయితే కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా 35 మంది బీజేపీ నుంచి, 11 మంది ఏదైతే భాగస్వామ్య పక్షాల నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శిరీష్. మొత్తంగా ఈరోజు మూడోసారి ప్రధాని మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయారు. అయితే ప్రధాని కేబినెట్ కి సంబంధించి మంత్రులకు సంబంధించి మరికొద్దిసేపట్లో అఫీషియల్ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎవరికైతే మంత్రులు కేటాయించారో వారందరితో కూడా ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మొత్తంగా 46 మందితో సెంట్రల్ కేబినెట్ కూర్పు ఉండే అవకాశం కనిపిస్తుంది.